ప్రకాశం జిల్లా శానంపూడిలో మంత్రి డోలా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేశారు. నాడు పబ్లిసిటీ పిచ్చితో పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మలు వేసుకుని ప్రజాధనం దుర్వినియోగం చేశారని, నేడు రాజముద్రతో రైతులకు పాస్ పుస్తకాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో సోమరాజుపల్లి వెళ్లే రోడ్డు మురికి కూపంగా మారింది. మాంస దుకాణాల నుంచి వచ్చే చెడు వ్యర్థాలను ఇష్టానుసారంగా పడేయడంతో దుర్వాసన వెదజల్లుతోంది. పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. అధికారంలో కేసీఆర్ లేని లోటు స్పష్టంగా కనబడుతుందని నకరెక్కల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. 2 ఏళ్లుగా మాయమాటలు చెప్పడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం పైసా అభివృద్ధి చేయలేదని విమర్శించారు. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో డైవర్షన్ మోసం వెలుగు చూసింది. ఎస్బీఐ బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసి వెళ్తున్న చెరుకుజల గ్రామానికి చెందిన పెద్ద పుల్లారెడ్డిని టార్గెట్ చేసి 2,60,000 నగదు అపహరించారు గుర్తు తెలియని దుండగులు. ఉయ్యూరులోని వీరమ్మ తల్లి తిరునాళ్లలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. నాగర్ కర్నూలులో మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. ప్రచారానికి ఒక్కరోజు మాత్రమే గడువు ఉండడంతో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆదర్శ్ నగర్ కాలనీలో పవన్ అనే వ్యక్తి నివాసంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. సుమారు 3 లక్షల నగదు, 16 గ్రాముల బంగారం సహా గృహోపకరణాలు పూర్తిగా కాలిపోయినట్లు బాధితులు తెలిపారు. ప్రకాశం జిల్లా పాకాలలో మత్స్యకారులకు వలలు, పడవలు, యంత్ర పరికరాలను మంత్రి స్వామి పంపిణీ చేశారు. మత్స్యకారుల సంక్షేమానికి కుటుంబ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతిని ప్రభుత్వం 20,000కు పెంచిన విషయం గుర్తు చేశారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు జడ్జి శేఖర్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, నటి నిధి అగర్వాల్ స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 28న హన్మకొండలో రుద్రమ పేరుతో రూపొందించిన మోడల్ రాకెట్ను ఆకాశంలోకి ప్రయోగించనున్నారు. ఇస్రో స్పేస్ ట్యూటర్ శశాంక్ భూపతి నేతృత్వంలో వరంగల్ నిట్ సహకారంతో కార్యక్రమం నిర్వహించనున్నారు.